హలో అండి, నమస్తే. నేను త్రివేణిని. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్గా దాల్ముడి ఎలా చేయాలో చూద్దాము. ఇది చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. స్వీట్ బండి వచ్చినప్పుడు కంపల్సరీ ఇది కొనుక్కునేవాళ్ళం అనమాట. దీనికోసం మనము ఎర్రకందిపప్పు ఉంటుంది కదా, మసూరి దాలు స్ప్లిట్ అయినవి కాకుండా నార్మల్గా తీసేసుకొని నైట్ అంతా సోక్ చేసుకుని దానిలో ఒక 1 స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టినాన్ని వడకట్టేసేసుకొని క్లాత్ మీద, ఒక కాటన్ క్లాత్ మీద అవి కొంచెం తడి పీల్చుకునే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం దానిలోకి చక్రాలు ఒక 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. దానిలోనే ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకుందాము. ఈలోపు ఇది వారిపోయినాయి చూడండి, కొంచెం మాత్రమే తడి ఉంది. వాటిని తీసుకొని మనము ఆయిల్ హీట్ అయ్యాక నేను జెల్లాగా వచ్చింది, అది తీసుకున్నాను స్ట్రైనరు. దానిలో 1 కప్పు మాత్రం ఫస్ట్ 1 కప్పు వేసాను, ఎలా వస్తాయో చూద్దామని. కొంచెం వేగడానికి టైం పట్టింది. అవి మనకి క్రిస్పీగా ఏగే వరకు మనము వేయించుకుంటూ మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ స్ట్రైనర్లోకి తీసేసేసుకొని ఒక టిష్యూ పెట్టేసేసుకొని పప్పులను వేయించినవన్నీ దానిలో పోసేసుకోవాలన్నమాట. అక్కడ చూడండి 3 ఆయిల్లో వేసేసాను. అవి తర్వాత ఇప్పుడు చక్రాల కోసమని మరీ సన్న చక్రాలు కాకుండా కొంచెం మాదిరి చక్రాలు వేసేసుకొని ఒత్తేసుకొని 2 వైపులా ఎర్రకాలే వరకు చక్రాలన్నీ ఒత్తుకున్నాను అనమాట. ఒత్తేసుకున్నాక ఈ చక్రాల తర్వాత చక్రాలన్నీ అయిపోయాక దీనిలోకి మళ్ళీ మనము జీడిపప్పు, మీకు జీడిపప్పు కావాలంటే జీడిపప్పు, పల్లీలు కావాలంటే జీడిపప్పు వేసాను నేను. జీడిపప్పు అని కరివేపాకు వేయించేసేసుకుని మనం కూడా పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, టిష్యూకి కొంచెం ఆయిల్ చూడండి ఎలా ఉంటుందో. ఆయన తీసేసుకుని చక్రాలన్నీ నలుపుకొని ఆ చక్రాలన్నీ అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. 2 కలుపుకోవాలన్నమాట. వేయించినవన్నీ చక్రాలు 2 కలుపుకొని దానిమిటి రెడీ అయిపోతుంది అనమాట. దానిలో కలిపేసేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, అన్నం, బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు. ధనియా పౌడరు, జీరా పౌడర్, ఇక అన్నీ మీకు తగ్గట్టు స్పైసీనెస్ తగ్గట్టుగా కారం అవన్నీ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట. స్పూన్తో కలిపేసేసుకుంటే మనకి దాల్ముడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సాంబార్లో కానీ కూరల్లో కానీ ఇది చాలా బాగుంటుంది. టీ టైంలో అయినా కొంచెం తినేసి టీ తాగొచ్చు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.